హాయ్ అండి అందరికీ. నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. అందరికీ శుభ గురువారము. మరి ఈరోజైతే గురువారం పూజ అయితే బాబాకి ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం లేటే అయింది. పూజ కంప్లీట్ అయిపోయే లోపల ఇలాగైతే దాసాని పూలు, తులసి అన్నీ పెట్టేసి ఈరోజైతే నందివర్ధనాలు, కస్తూరి పూలు, రెక్కబంతి ఆ పువ్వులతో అయితే ఈరోజు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రసాదంగా పాలు, అరటి పళ్ళు, బెల్లం అయితే ప్రసాదంగా పెట్టేశాను బాబాకి. బాబాకి ఇలాగైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణయ్య దాసాని పూలతో అయితే అలంకరించేశాను. లక్ష్మీదేవి ఇలాగైతే పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి అందరు లేచారా లేలేదా ఫ్రెండ్స్? టీలు కాఫీలు తాగారా? ఒక చిన్న పలకరింపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి వీడియో, మధ్యలో క్లిప్ చేయొద్దు. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకెళ్తానండి. కామెంట్లు కూడా పెట్టండి ఫ్రెండ్స్. నేను మీ భాగ్యాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి గురువారం పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది. మరి ఈరోజు ఏం కర్రీస్ చేశాను చూసేద్దాం రండి. మా అబ్బాయికి అయితే కాలేజీ ఉంది, వెళ్ళాడు కూడా. రైస్ అయితే పెట్టేశాను, క్యారేజ్ కూడా. మరి ఈరోజైతే ఎండు చేపల పులుసు అయితే చేశాను ఫ్రెండ్స్ పొద్దున్నే. కానీ మా బాబుకి అయితే ఉత్త పులుసు ఒక ఎగ్ ఉడకబెట్టి దాన్ని వేసి పంపించాను. వాడైతే ఇట్లా ఎండు చేపలు తినడు. నాకైతే కొంచెం జలుబు చేసేస్తుందని చెప్పేసి ఇలాగైతే చేశాను ఫ్రెండ్స్, బాగుంటుందని. ఈరోజు నా వంట అయితే ఎండు చేపల పులుసు, పెరుగైతే ఉందండి. మరి మీరేం కర్రీ చేశారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మా అబ్బాయికి మా వారికి అయితే దోసిపోసేసాను. నాకైతే ఉగ్గాని అండి పక్కన అక్కిచ్చారు. అందరూ బాగుండాలి.